ఈ ప్రపంచంలో నీ గురించి నీకు తప్ప ఇంకెవరికీ అవసరం లేదు. ఇదే నిజం. నువ్వు బాగున్నావా లేదా ఎలా ఉన్నావు అని అడిగేవాడు కూడా లేడు. పొద్దున్నే లేవగానే నీ మనసులో ఒక యుద్ధం మొదలవుతుంది. ఈరోజు పని చేద్దామా లేక పడుకుందామా అని. అక్కడే నీ ఓటమి మొదలవుతుంది. నువ్వేమనుకుంటున్నావు? నీ దగ్గర డబ్బు లేదని ఆగిపోతున్నావా? నీకు సపోర్ట్ చేసేవాడు లేరని ఏడుస్తున్నావా? లేక నీ అదృష్టం బాలేదని సాకులు చెప్తున్నావా? అబద్ధం. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. నిన్ను ఆపుతున్నది సమాజం కాదు, నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీలో ఉన్న ఆ బద్ధకం, నీలో ఉన్న ఆ భయం. అద్దంలో నీ ముఖం చూసుకో. నిన్ను ఆపే ఆ శత్రువు అక్కడే ఉన్నాడు. లోకం మాటలు ఒక చెత్తబుట్ట. 10 మంది ఏమనుకుంటారో అని భయపడేవాడు ఎప్పటికీ చరిత్ర సృష్టించలేడు. వాడు నవ్వుతాడేమో, ఇతని హేళన చేస్తాడేమో అని ఆలోచిస్తే నువ్వు గొర్రెలాగే ఉండిపోతావు. సింహానికి ఎప్పుడైనా గొర్రెల అభిప్రాయంతో సంబంధం ఉంటుందా? లేదు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవ్వరూ రాలేదు. రేపు నువ్వు ఆకలితో ఉన్నా కూడా ఎవ్వరూ వచ్చి అన్నం పెట్టరు. మరి నీ జీవితం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు? నీ కల నీది, నీ ఆకలి నీది, నీ పోరాటం నీది. ఎవడైనా అడ్డు వస్తే తొక్కేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఆగి అడ్డుకోవద్దు. కంఫర్ట్ జోన్ అంటే అది ఒక శ్మశానం లాంటిది. చాలామందికి సేఫ్గా కంఫర్ట్ జోన్లో ఉండడం అంటే చాలా ఇష్టం. రిస్క్ తీసుకోవడం అంటే భయం. కానీ గుర్తుంచుకోండి, ఎక్కడైతే హాయిగా కష్టపడకుండా ఉంటామో అదే నీ ఎదుగుదలకి అంతిమయాత్ర లాంటిది. గెలుపు కావాలంటే చెమట పట్టాలి, మనలో రక్తం మరగాలి, కష్టపడే తత్వం మనం అలవర్చుకోవాలి. శరీరం అలసిపోయిందని ఆగిపోతే నువ్వు సామాన్యుడివి. అలసిపోయినా సరే ఇంకో అడుగు ముందుకు వేస్తే నువ్వే విజేతవి. కంఫర్ట్ జోన్లో ఉంటే నువ్వు బయటికి రాలేవు. కానీ కష్టాన్ని ఆస్వాదిస్తే, నొప్పిని భరిస్తే ఆ నొప్పే రేపు నిన్ను వజ్రంలా మారుస్తుంది. అవమానాలే నీ ఇంధనం. నిన్ను ఎవరైనా అవమానించారా? నీ వల్ల కాదు అన్నారా? నీకంత సీన్ లేదు అని నవ్వారా? వెరీ గుడ్. ఆ మాటల్ని మర్చిపోవద్దు. ఆ నవ్వుల్ని గుండెల్లో దాచుకో. వాళ్ళతో గొడవ పడకు, వాళ్ళ మీద అరవకు. నీ గెలుపుతో వాళ్ళకి సమాధానం చెప్పు. నువ్వు గెలిచాక నిన్ను తక్కువ చేసిన అదే నోళ్ళు నీ దగ్గరికి వచ్చి నువ్వు గెలుస్తావని మాకు ముందే తెలుసు అని చెప్పాలి. అంతలా నీ సత్తా చూపించు. రివెంజ్ అంటే మాటలతో కాదు, నీ సక్సెస్తో ఇచ్చే దెబ్బ. క్రమశిక్షణే నీ అసలైన ఆయుధం. మోటివేషన్ అనేది ఒక అగ్గిపుల్ల లాంటిది. అది కాసేపే వెలుగుతుంది. కానీ డిసిప్లిన్ అనేది సూర్యుడి లాంటిది. మూడ్ బాలేకున్నా, నిద్ర వస్తున్నా, ఓపిక లేకున్నా చేయాల్సిన పనిని చేసి తీరడమే క్రమశిక్షణ అంటే. నీ ఫోన్లో గంటల తరబడి టైం వేస్ట్ చేస్తూ ఉన్నావా? ఎవరో పెట్టిన వీడియోలు చూస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఆ ఫోన్ని పక్కన పెట్టు. ఓన్లీ నీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మాత్రమే చూడు. నీ లైఫ్కి ఉపయోగపడే వీడియోస్ చూడు, పర్వాలేదు. కానీ నీ గోల్ మీద ఫోకస్ చేయడం మాత్రం మర్చిపోకు. నీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి అంటే ఈరోజు నువ్వు కొన్ని త్యాగాలు చేయాల్సిందే. అదే నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం. ముగింపు. ఇక వేట మొదలుపెట్టు. కాలం ఎవ్వరి కోసం ఆగదు మిత్రమా. నువ్వు ఆలోచిస్తూ కూర్చుంటే నీ పక్కవాడు నిన్ను దాటుకొని వెళ్ళిపోతాడు. నీకు ఇంకో అవకాశం రాదు. ఇదే నీ టైం. నువ్వు సామాన్యుడిగా పుట్టి ఉండవచ్చు, కానీ లాస్ట్కి ఒక లెజెండ్లా నిలవాలి. నీ పేరు వింటే లోకం గడగడలాడాలి. అంటే బా, ఏం బ్రతికారా అనిపించాలి. ఎవరికీ భయపడకు, దేనికి లొంగిపోకు. నీ లోపల ఒక సింహం ఉంది, దాన్ని నిద్రలేపు. ఇక వేట మొదలుపెట్టు. గుర్తుంచుకో, నిన్ను ఆపే వ్యక్తి ఈ భూమి మీదే లేరు, ఒక్క నువ్వు తప్ప. ఇంక వెళ్ళు, చరిత్ర తిరగరాయి మిత్రమా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం మన శ్రావ్ స్టోరీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.